ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ దుర్గశ్రీ గారు. మరి దిస్ టాపిక్ ఏంటంటే పేరెంటింగ్. పేరెంటింగ్ లో చాలా రకాలు మనం చూస్తూనే ఉన్నాం కదా. అందులో ఒకటి హెలికాప్టర్ పేరెంటింగ్. ఏంటి హెలికాప్టర్ పేరెంటింగ్ అనుకుంటున్నారా? నాకు కూడా సరిగ్గా తెలియదు. అసలు ఈ హెలికాప్టర్ పేరెంటింగ్ అంటే ఏంటి, మరి ఈ హెలికాప్టర్ పేరెంటింగ్ లో మీరు కూడా ఉన్నారా లేదా అనేది ఖచ్చితంగా ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసి కామెంట్స్ లో తెలియచేయగలరు. మరి మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్కారం అండి. మేడం, పేరెంటింగ్ లో నేను చాలా రకాలు చూశాను. అందులో హెలికాప్టర్ పేరెంటింగ్ అంటే అసలు అది కొంచెం వినడానికి విచిత్రంగా ఉంది. అంటే ఇది కామన్ ఏమో నాకు తెలీదు. ఒకసారి మా వ్యూవర్స్ కి ఈ రోజు హెలికాప్టర్ పేరెంటింగ్ అంటే ఏంటి, దానివల్ల లాభాలు, నష్టాలు, బెనిఫిట్స్ నేను కామెంట్ రూపంలో కూడా పెట్టమన్నాను చాలా మందికి. మరి అందులో వాళ్ళు ఉన్నారా లేదా కూడా తెలుసుకోవడం కోసం కొంచెం వివరంగా. పేరెంటింగ్ కామన్ కదా. పేరెంటింగ్ అంటే డెఫినేషన్ ఏంటి? కేర్, మా పిల్లల గురించి మేము పట్టించుకుంటాము, ఒక కన్సర్న్. మా పిల్లలు సేఫ్ గా ఉండాలి, ప్రొటెక్టివ్ గా ఉంటాం మనము. అంటే వాళ్ళ బాగోగులన్నీ చూసుకుంటూ వెళ్ళటమే మనకి పేరెంటింగ్. వాళ్ళకి అవసరమైనది ప్రొవైడ్ చేయటము, వాళ్ళు చెప్పాలనుకున్నప్పుడు మనం వినిపించుకునే స్టేజ్ లో ఉండటము, వాళ్ళకి ఏ అవసరం ఉందో మనం ముందరే పసిగట్టి వాళ్ళకి అన్ని ప్రొవైడ్ చేయటం అనేది పేరెంటింగ్ అని. కాకపోతే కొన్నిసార్లు ఇవే కొంచెం క్రాస్ ఓవర్ అవుతాయి. అంటే ఎలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతాయి అంటే, మీరు అన్నట్టు ఈ హెలికాప్టర్ పేరెంటింగ్ హెలికాప్టర్ అంటే ఆ ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను వెళ్ళగలను, నాకు రన్వే అక్కర్లేదు, నేను ఎక్కడంటే అక్కడ ల్యాండ్ అయిపోగలను. సింపుల్ థింగ్, రైట్? ఈ హెలికాప్టర్ పేరెంటింగ్ లో ఏమవుతుంది, ఆ పేరెంట్స్ కాన్స్టెంట్ గా హవరింగ్ అనమాట. అంటే ఏంటి ఏంటి అటెళ్ళి ఇటెళ్ళి ఏం చేస్తున్నావు, నువ్వు ఇది చేయొచ్చు కదా, నువ్వు అది చేయొచ్చు కదా. సో ఆ కాన్స్టెంట్ గా వాళ్ళ చుట్టూ తిరుగుతున్న ఫీలింగ్ ఇస్తారు కదా, దాన్ని మనం హవరింగ్ అంటాం. ఓకే, ఇప్పుడు కాన్స్టెంట్, ఇప్పుడు మీరే ఒక అడల్ట్ గా, పోనీ మీరు చిన్నగా ఉన్నప్పుడు ఎవరైనా కాన్స్టెంట్ గా మీ చుట్టూ అట్లా తిరుగుతూ ఉంటే మీకు ఒకలాంటి ఇన్సెక్యూర్ ఫీలింగ్ రాదు? ఏంటి ఎంతసేపు నా చుట్టూ తిరుగుతున్నారు వీళ్ళు. సో కావాలన్న అన్కండిషనల్ నోయింగ్లీ మీ ఇంటెన్షన్ ఉన్నా లేకపోయినా అట్లా మీరు కాన్స్టెంట్ గా తిరుగుతున్నప్పుడు పిల్లల్లో ఒకలాంటి భయాన్ని క్రియేట్ చేస్తాం. ఓకే, అంటే ఒక అన్రిక్వైర్డ్ ఇంటెన్షనల్ ఇండరెన్స్ అంటాం. అంటే నేను చెప్పాలా లేదా, నేను ఏం చెయ్యాలి, నేను అడగాల వద్దా, నాకు ఇష్టం లేదు బట్ నేను చెయ్యాలి. ఇలాంటి వాళ్ళల్లో వాళ్ళు డెసిషన్ తీసుకోలేక ఏదన్నా చేస్తే అయ్యో ఏమంటారు, తిట్టేస్తారేమో, కొట్టేస్తారేమో. సో ఈ హవరింగ్ నుంచి వచ్చినది ఏంటి, ఆ కాన్స్టెంట్ గా చుట్టూ తిరిగి తిరిగి వాళ్ళలో ఆ భయం క్రియేట్ అయిపోతుంది. అంటే ఫాలోవర్స్ అన్నట్ట మేడం, ఇంకెంతసేపు వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారా? లిటరలీ. అక్కడి నుంచి ఏమవుతుంది, ఇప్పుడు పిల్లలు ఆ భయంతో చెప్పలేరు, మింగలేరు, కక్కలేరు అన్న సిచ్యువేషన్ వస్తుంది కదా. అప్పుడు నువ్వు ఇదెందుకు చేయలేదు, ఇలా చెయ్యి, అదెందుకు చేయలేదు, అలా చెయ్యి. ఆ మైక్రో మేనేజ్మెంట్ ఉంటది కదా. అంటే ఈ టైంకి నువ్వు ఇది చెయ్యాలి, ఆ బటన్ ఎందుకు అట్లా పెట్టుకున్నావు, ఆ మ్యాచింగ్ టాప్స్ బాగాలేదు, ఆ బ్యాంగిల్స్ ఎందుకు వేసుకున్నావు, అలా ఎందుకు చేస్తున్నావు, నువ్వు సరిగ్గా రాయలేవా, ఇలా మైక్రో మేనేజ్మెంట్ వచ్చేస్తుంది. పిల్లలు ఏమైపోతారు, వాళ్ళకి ఏమీ అర్థం కాక వాళ్ళు డెసిషన్ అనేది తీసుకోలేక ఓవర్ కంట్రోలింగ్ సిచ్యువేషన్ వస్తుంది. ఆ ఓవర్ కంట్రోలింగ్ ఎంత వరకు అయిపోతుంది అంటే వాళ్ళకి వాళ్ళు డెసిషన్ మేకింగ్ అనేది మానేస్తారు, ఓన్ గా తీసుకోవడం, వాళ్ళ బుర్ర ఉపయోగించటం మానేస్తారు. పేరెంట్స్ కదా మేడం, వాళ్ళు అనుకుంటారు కదా మా పిల్లలకి చెప్పాలి ప్రతిదీ, వాళ్ళకి తెలియదు, మరి తప్పంటారా అలా చెప్పడం, ఫాలో అవ్వడం? ప్రతిదీ చెప్పక్కర్లేదు కదమ్మా. ఇప్పుడు నాకు మీరు రోజు పొద్దున్న ఎగ్ తినేసి వెళ్ళాలి స్కూల్కి, ఎగ్గున్న పాలు. ఓకే, నాకు ఇవాళ పొట్టలో ఎట్లనో ఉంది, నేను తినలేను, నేను తాగలేను, నేను ఏదో ఒకటి నువ్వు ఇస్తే బ్రెడ్ బటర్ ఇవ్వు నేను తీసుకెళ్తాను అని నేను నీకు చెప్పాలి, నా కడుపులో అప్సెట్ గా ఉంది. బట్ నువ్వేం చేస్తున్నావు తల్లిగా,
నువ్వు కాన్స్టెంట్ గా నో తాగాల్సిందే, నో తినాల్సిందే అని నువ్వు చెప్పేటప్పటికి నేను భయంతో తాగేస్తా తినేస్తా, వెళ్ళి బస్ లో వామిట్ చేస్తా. నేను బస్ లో వామిట్ చేశానని మళ్ళీ నువ్వు నన్ను తిడతావు, ఎందుకంటే స్కూల్ నుంచి కంప్లైంట్ వచ్చిందని మళ్ళీ తిడతావు. సో నాకు డెసిషన్ అనేది నేను తీసుకోలేను, ఎందుకంటే నేను ఆ భయంలోనే ఎప్పుడు బతుకుతున్నా. అంటే ఈ హెలికాప్టర్ పేరెంటింగ్ అనే దాంట్లో పిల్లలు డెసిషన్ మేకింగ్ చేసుకోలేరు అంటారా? ప్రతి దానికి, అంటే చిన్నదానికి ఆందానికి కూడా డెసిషన్ మేకింగ్ చాలా దూరము. ఫస్ట్ నేను ఏం చేస్తాను, నా మీద నాకు కాన్ఫిడెన్స్ పోయినప్పుడు నేను చేయగలను అన్న క్వశ్చన్ వచ్చేస్తుంది. నేను ఏం చేసినాను, మా అమ్మకి నచ్చటం లేదు, మా నాన్నకి నచ్చటం లేదు, అది ఎందుకు అలా చేసావు, ఇది ఎందుకు ఇలా చెయ్యాల్సింది కదా అన్న క్వశ్చన్ వచ్చేస్తుంది. అక్కడే నా కాన్ఫిడెన్స్ అంతా పోతుంది. సో నాకు అనిపించేది ఏంటంటే పేరెంట్స్ కొన్ని వాళ్ళు చేసే విధానాన్ని వాళ్ళు మార్చుకోగలిగితే ఎంతో చేంజ్ వస్తుంది. మొట్టమొదటిది ఎప్పుడు వాళ్ళని మానిటర్ చేయాలి, వాళ్ళతో పాటే కూర్చుని ఆడేయాలి, వాళ్ళతో పాటే కూర్చుని చదివేయాలి, వాళ్ళతో పాటే వెళ్ళి ప్లే గ్రౌండ్ లో వాళ్ళతో పాటే ఉండాలి, ఏం చేస్తున్నారో చూడాలి. కొంచెము ఇండివిజువాలిటీ అనేది వాళ్ళకి డెవలప్ అవ్వాలి అంటే మీరు కొంచెం బ్యాక్ ఆఫ్ అయిపోయి, మరీ టాడ్లర్ అంటే ఓకే, చిన్న పిల్లలు వాళ్ళకి బయట ఆడుకోవటానికి వెళ్తున్నప్పుడు మీరు ఉండండి, బట్ ఇంట్లో ఆడుకునేటప్పుడు కొంచెం సేపు వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వండి. అలాని ప్రతిరోజు వాళ్ళు ఎంగేజ్ అయిపోయి ఉండవలసిన అవసరం లేదు కదా. సో ఫస్ట్ థింగ్ కొంచెం బ్యాక్ ఆఫ్ అవ్వండి మానిటరింగ్ వైస్, రైట్? The next thing that I would say, overburdening them with too many activities. కరాటే క్లాస్ నుంచి టెన్నిస్ లెసన్, టెన్నిస్ నుంచి మ్యూజిక్, మ్యూజిక్ నుంచి డాన్స్, దాని తర్వాత మ్యాథ్స్. ఫ్రీ టైం ఎక్కడుంది పిల్లలకి? అంటే మరి అది చదువు, ఇదేమో ఎనర్జీ కోసం అని చెప్పి యాక్టివిటీ అంటారు కదా మేడం. యాక్టివిటీ కాదు మరి, ఇన్నా కష్టం కదా. వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు, నువ్వెందుకు చేయమంటారు? ఆ కంపారిజన్ అక్కర్లే కదా, అందరూ ఒక బొంత నుంచి వచ్చిన వాళ్ళం కాదు కదా. సో అంత ఓవర్ బర్డన్ చేయొద్దు. ఆ ఫ్రీ టైం కూడా ఇవ్వండి. ఆ ఫ్రీ టైమ్ స్క్రీన్ తో కాదు నేను అనేది, ఆ ఫ్రీ టైమ్ లో బోర్డమ్ అనేది ఏంటి అనేది కూడా వాళ్ళు అర్థం చేసుకోవాలి కదా. అప్పుడే కానీ వాళ్ళ క్రియేటివిటీ అనేది బయటికి రాదు కదా. నేను బోర్ అవుతున్నాను, ఏం చేయగలను నేను డ్రాయింగ్ చేయగలనా, పెయింటింగ్ చేయగలను, వాళ్ళంతటా వాళ్ళు డిసైడ్ చేసుకొని. మూడోది మైక్రో మేనేజ్మెంట్ ఉంటుంది కదా. మైక్రో మేనేజ్మెంట్ లో ఏంటి, యూ మేక్ డెసిషన్స్ ఫర్ మీ. ఇందాక మనం మాట్లాడుకున్నాము, ఈ డ్రెస్ వేసుకోవాలా, ఇదే డ్రెస్ వేసుకోవాలి, ఇలానే వెళ్ళాలి. ఇందుకు చిన్న చిన్న డెసిషన్స్ వాళ్ళు చేసుకోవటానికి మనం వదలగలిగితే వి బికమ్ అ బెటర్ పేరెంట్. ఓకే, దాని తర్వాత ఇప్పుడు మనం సోషల్ గ్యాదరింగ్కి వెళ్ళాం. ఓకే, ఆ గ్యాదరింగ్ లో మా పిల్లోడు ఇది చేస్తాడండి, ఏదన్నా డాన్స్ చేసి చూపించు, ఆ పాట పాడి చూపించు, కరాటే ఐఫోన్ లో ఇట్లా వాడేస్తాడండి. ఎందుకు? వాళ్ళకి చేయాలని లేదు, ఎందుకు అంత పుష్ చేస్తారు? అవసరమే లేదు కదా. ఓకే, ఇంకోటి ఈ పిల్లలు ఈ భయంతో ఏంటి తెలుసా, వాళ్ళు ఒక పర్సనల్ స్పేస్ అండ్ టైం క్రియేట్ చేసుకుంటారు. పిల్లలు పర్సనల్ స్పేస్ అండ్ టైం క్రియేట్ చేసుకున్నారు అనుకో, పేరెంట్స్ దాని లోపలికి వెళ్ళలేరు. అదే పేరెంట్సే నీకు ఈ టైం ఇస్తున్నాను, గో డూ వాట్ యూ వాంట్ టు డూ. ఓకే, దిస్ ఈస్ యోర్స్ బేటా. ఓకే, వి ఫినిష్ అవర్ స్టడీస్, డూ వాట్ యూ వాంట్. ఓకే, a personal space student or child creates for themselves, they will welcome you into that. Right? So a constant monitoring కొంచెం తగ్గించండి. అన్ని డెసిషన్స్ మీరు తీసుకోవద్దు, పిల్లలతో మాట్లాడండి, ఓపెన్ కాన్వర్సేషన్. నలుగురిలో ఉన్నప్పుడు రే ఏంట్రా చేస్తున్నావు నువ్వు, నేను ఇదేనా నీకు నేర్పించింది, ఇంట్లో అసలు తినడండి, ఇక్కడేంటి అలా తింటున్నాడు. డోంట్ ఇంటిమిడేట్. కొంచెం అవన్నీ రెస్ట్రిక్ట్ చేసుకున్నాం అనుకో, వి బికమ్ అ బెటర్ పేరెంట్. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ హెలికాప్టర్ పేరెంటింగ్. ఓకే, మనము ఇంటెన్షనల్ గా చేయమమ్మా, ఇది మన ఓవర్ ప్రొటెక్టివ్ నేచర్. అది ఒక అడ్వర్టైజ్మెంట్ ఉంది కదా, మై చిల్డ్రన్ ఆర్ డిప్రైవ్డ్ సో ఐఎమ్ ప్రొవైడింగ్ దెమ్ విత్ ఇట్.
దీస్ ఆర్ నాట్ డిప్రైవింగ్ పీపుల్. దిస్ ఇస్ నాట్ deprivation. This is all about how you want to lead your children. సో పిల్లల్ని కొంచెం వాళ్ళ డెసిషన్ వాళ్ళు తీసుకునేటట్టు, వాళ్ళు ఏం కావాలి వాళ్ళు ఫస్ట్ చెప్పగలిగే సిచ్యువేషన్ క్రియేట్ చేయాలి. అంతేగాని నేను చెప్పిందే కాదు, ఇందాక మనం అనుకున్నాం కదా, నేను నువ్వు కాకుండా మనము అన్నది ఎప్పుడు వస్తుందో అప్పుడు పేరెంటింగ్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.